మేడం, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జీవితం బిగ్ బాస్ తర్వాత ఉల్టా పుల్టా అయిందా? అతని చుట్టూ పొలిటికల్ గేమ్ నడుస్తోందా? రాజకీయ క్రీడకు పల్లవి ప్రశాంత్ బలయ్యాడా అంటే ఏం చెప్తారు మేడం? రాజకీయ క్రీడకు బలయ్యాడు అనే దానికంటే కూడా సోషల్ మీడియా మాయకి బలయ్యాడని చెప్పొచ్చు. ఇవాళ కొత్త కాదు అతను కెమెరా ముందుకు రావటం. అవును, ఈ బిగ్ బాస్ షోయే కాదు, అంతకుముందే పిచ్చి చేష్టలు వెహికల్ చేష్టలు చేసుకుంటా, వ్యవసాయం చేసి నాట్లేస్తా, ప్రతి విన్యాసాన్ని అతను కెమెరాలో బంధించటం, అది దాని ద్వారా అతను పాపులర్ అవ్వటం చూసాం. అంటే ఒక్కొక్కరికి పుట్టినప్పటి నుంచి నటన మీద ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. అనుకోకుండా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ మనం కనిపించాలి, నా స్కిల్ ఏదో చూపించాలి అనే ఒక రకమైన ఉద్దేశం ప్రకారంగా కూడా ఫోన్ని చాలా ఒక రకంగా చాలా అబ్యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వికృతం అయిపోయింది. అది ఎంత వికృత స్థాయికి వెళ్ళిందంటే ఇప్పుడు ఈ రైతు బిడ్డనే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలు చేసే చిన్న చిన్న ముద్దు చేష్టల్ని 1-4 సార్లు చేయించి రీల్స్లో పెట్టి, షార్ట్స్ అని రీల్స్ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిజానికి అసలు చాలామంది చెప్పేది ఏంటంటే అసలు కెమెరాకి పిల్లల్ని అంత ఎక్స్పోజ్ అవ్వనివ్వద్దు, వాళ్ళలో సహజత్వం తగ్గిపోతుంది అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు నటించటము అసలు పిల్లలు నటించలేరు కదా, అలాంటిది ఇప్పుడు పిల్లలు నటిస్తున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు వాళ్ళని అట్లా మారుస్తున్నారు, మౌల్డ్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సరే వయసుతో సహా ముందుకెళ్తూ ఉండాలి ఏదైనా కానీ. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చి ఈ తల్లిదండ్రులకు ఉన్న ఈ వికృతమైన ఆశలకి పిల్లల బాల్యం బలవుతుంది. పిల్లలు పిల్లల్లా ఉండట్లేదు. వాళ్ళు ముదురు మాటలు మాట్లాడటం, ఆ ముదురు మాటలను వీళ్ళు సెల్ ఫోన్లో బంధించి రీల్స్లో వేయటం, ఆ రీల్ వాళ్ళు చూసుకుంటారు. ఓహో, నేను ఇలా మాట్లాడితే నాకు చేస్తారు కావచ్చు, ఈసారి ఇంకొంచెం వైవిధ్యంగా చేద్దాం, ఇంకో రకంగా ట్రై చేద్దాం, పోనీ వాళ్ళు ట్రై చేయకపోయినా కానీ వీళ్ళు ట్రై చేయించటం. వెరసి ఇది అన్ని వర్గాల వాళ్ళని తాకిందంటే ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే, ఇది అయిపోయాక అసలు ఇప్పుడు ఇతని దగ్గరికి వస్తే కనుక, ఈ రైతు బిడ్డ దగ్గరికి వస్తే ఇక తన పనిపాట్లు వీటన్నిటితోటి ఒక రైతు బిడ్డగా అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే ఏదో ఒక వైవిధ్యం ఉండాలి. మామూలుగా ఏ పోకిరి కుర్రాడిలాగానో రజనీకాంత్ లాగా సిగరెట్ తాగో లేకపోతే ఇంకోటో చేసే కన్నా కూడా నేను ఏదో ఒకటి వైవిధ్యంగా చెయ్యాలి అనుకుని ఈ రైతు బిడ్డ కాన్సెప్ట్ ఎన్నుకున్నాడు. అతను ఎన్నుకుని అంతకుముందు కూడా జై జవాన్ జై కిసాన్ అని చెప్పి జవాన్ బట్టలు వేసుకోను, పొలంలో ఫోటోలు దిగడము, ఇవన్నీ చేశాడు కదా. దీంతో ఈ కాన్సెప్ట్ తోటి ఎప్పటి నుంచో అతను బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నాడు. బిగ్ బాస్లోకి రావాలనుకోవడం అంటే ఏంటి అంటే ఒక 100 రోజుల పాటు షూటింగు తీస్తారు కెమెరాల ముందు, అవి ఛానల్లో వేస్తారు, అందరూ చూస్తారు, నేను చాలా పాపులర్ అయిపోవచ్చు. ఈ పాపులారిటీ కావాలనిపించడంలో వచ్చిన జాడ్యం అన్నమాట ఇది. దాంతో బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఈ బిగ్ బాస్లో కూడా అంత స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది. దాన్ని మనుషుల్ని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం స్క్రిప్టే. ఎందుకంటే అది డిసైడ్ అయిన ప్రోగ్రామ్, అది కాన్సెప్ట్ డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం వచ్చాడు. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇతను అసలు ఫస్ట్కి వస్తాడని ఎవరు అనుకోలేదు. అందుకే ఉల్టా పల్టా అనే మాట కూడా వచ్చింది చివరిలో. అసలు శివాజీ అవుతాడు అనుకున్నాను. అవును, శివాజీ కాకోకుండా మిగతా ఈ శివాజీ వెళ్ళిపోయేటప్పుడు ఇతను చాలా డ్రామా చేయడము, ఇవన్నీ నేను మొత్తంగా అయితే చూడలేదు. కానీ మనం మాట్లాడాలి దాని గురించి అంటే కొన్ని ఎపిసోడ్లు అక్కడక్కడ చూసి మాట్లాడుతున్నాం. ఎప్పటి నుంచో సిపిఐ నారాయణ గారు, నేను, ఇంకొంతమంది సైకాలజిస్టులు మేము మాట్లాడుతున్నాం, దీన్ని బ్యాన్ చేయాలి. అసలు దీనికి ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు, వినోదం లేదు, విజ్ఞానం లేదు. చాలా మొత్తం ఆర్టిఫిషియల్ వాతావరణంలో, ఈ కృత్రిమమైన వాతావరణంలో ఈ మనుషుల యొక్క ఫీలింగ్స్ కూడా అవి ఒరిజినల్ ఫీలింగ్స్ కాదు. బిగ్ బాస్ ఏం చెప్తే వీళ్ళది చేస్తున్నారు. ఆదేశాల ప్రకారం నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, తాగమంటే తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలో వాళ్ళే చెప్తారు, ఎప్పుడు తినాలో వాళ్ళే చెప్తారు, ఎప్పుడు వంట చేయాలో వాళ్ళే చెప్తారు.
ఇలా ఒక కండిషన్డ్ ప్రోగ్రాంలో వ్యక్తికి స్వేచ్ఛ లేనప్పుడు కండిషన్డ్గా అయిపోతే వాళ్ళు చాలా వికృతంగా ఆలోచిస్తారు. ఇది నేను చెప్పటం కాదు, సైకాలజిస్టులు చెప్తున్నారు ఇదంతా. అయితే ఇట్లా చేసి 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 దానిలో టాస్కులు కావచ్చు, అసలు ఈ షోని ఇలా పైకి లేపటానికి ఒక కృత్రిమమైన ఆతృత, ఒక ఉత్సుకత పెంచటానికి ఆ ప్రొడ్యూసర్స్, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎంత చెయ్యాలో అంత చేశారు. సరే, ఇదంతా చేసిన తర్వాత చివరికి ఇతను విజేత అన్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ సిరీస్ 7 సిరీస్ని బాగా హైలైట్ చేయడం కోసం మామూలుగానే పిచ్చి పిచ్చి తగాదాలు, పిచ్చి పిచ్చి టాస్కులు ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ చేశారు. ఎక్కువ చేసి ఏం చేశారు, ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు అని చెప్పి ఒక వదంతి పుట్టించారు. చేశారో చేయలేదో తెలియదు, వార్తలు వచ్చినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బిగ్ బాస్లో యాక్షన్ చేసిన వాళ్ళు, అంటే దీనిలో పోటీలో పాల్గొన్న వాళ్ళు రకరకాల మనస్తత్వాలతో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనం గత అనుభవాల ప్రకారంగా చూసుకుంటే కౌశల్ ఆర్మీ అని ఒకటి వచ్చేది, అది ఒక బీభత్సమైన హడావుడిని సృష్టించింది సమాజంలో. ఏమీ లేదు దాంట్లో. మళ్ళీ ఎవరన్నా కౌశల్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే చాలు విరుచుకుపడేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత అదే టైంలో వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ అని చెప్పటం, ఒక జాలి కథలు, ఒక అసలు ఇది అది అని కాదు, అసలు ఒక మనుషుల జీవితాల్లో అన్నీ ఉండవేమో కానీ నవరసాలు, అక్కడ మటుకు నవరసాలు పండించేలాగా చేశారు, డిజైన్ చేస్తారు. ఆ కౌశల్ ఆర్మీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నూతన్ నాయుడు అని వచ్చాడు. అతన్ని కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి తీసుకున్నారు. అతన్ని తీసుకుంటే ఆ కామన్ మ్యాన్ కాస్త ఎట్లా తయారయ్యాడంటే, వచ్చినప్పుడు చాలా అమాయకంగా, నిజంగా కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ లానే ఉన్న మనిషి చివరికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ 100 రోజుల్లో అతనిలో వచ్చిన మార్పు ఏంటి అంటే, తనకంటే బలహీనుణ్ణి హింసించాలి అనేది నేర్చుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఇక్కడేమో అందరూ ఇతనికి సరిగా మాట్లాడటం రాదని, ఇంగ్లీష్ రాదని, కామన్ మ్యాన్ అని, అదని ఇదని అతని ప్లేస్ని ఎగతాళి చేయడం, అతన్ని ఎగతాళి చేయడం, అతను వేసుకున్న బట్టలను ఎగతాళి చేయడం, ఇదంతా చేశారు. మరి ఇక్కడంతా ఒక ఒత్తిడిలో వీళ్ళందరికంటే నేను తక్కువ అనే ఒక న్యూనతా భావంతో అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అతను చేసింది ఏంటి, తన దగ్గర పనిచేసే అబ్బాయికి గుండు కొట్టాడు. అది పెద్ద కేసు అయింది. ఆ తర్వాత చూసుకుంటే రాహుల్ సిప్లిగంజి చూశారు కదా, రాహుల్ సిప్లిగంజికి ఇప్పటికి ఒక 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మార్చింది మీడియా. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావుడి, అతను పబ్లో తాగి గొడవ చేసింది గొడవలు, అలాగే ఇంకా బయట గొడవలు, 1-2 సార్లు పోలీసుల దృష్టికి వెళ్ళటం కూడా జరిగింది. మరి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ బిగ్ బాస్లోకి రాకముందు అతను ఏదో తన మానాన్ని తను పాటలు పాడుకుంటా, తన వృత్తి ఏదో చేసుకుంటా, అతను తనదైన జీవితం తను గడుపుతూ ఉండేవాడు. ఈ నూతన్ నాయుడైనా వీళ్ళైనా కౌశల్ ఏదో సీరియల్స్లో చేసుకునేవాడు. అయిపోయింది. తర్వాత మొన్న 2 లేడీ కంటెస్టెంట్స్ సీజన్ 5లో వాళ్ళు, 6లో వాళ్ళు హిమజ ఏదో ఉంది, వాళ్ళు రేవ్ పార్టీలో దొరికారు. వాళ్ళ ఇంట్లోనే రేవ్ పార్టీ చేస్తారు. మరి ఇవన్నీ చూస్తుంటే అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ తేలుతున్నారు అని చూస్తే, ఇప్పుడు ఏకంగా 14 రోజులు రిమాండ్ విధించే రిమాండ్ ఖైదీగా మారిన పరిస్థితి. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న విషయాలు జరిగినాయి, అరెస్టులు అయినాయి, ఏదేదో అలా నడుస్తూ వచ్చింది. ఇది చూస్తే ఇంకా పెద్ద విధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అలాగే విధిలో ఉన్న పోలీసుల్ని విధులకి ఆటంకం కలిగించటం, పోలీసు వాహనాలని ధ్వంసం చేయటం, రాళ్ళు రుబ్బుకోవడం, ఇవి చిన్న నేరాలు కాదు. అంటే అతను చేయించాడని నేను అనట్లా, కానీ చివరికి అతనే బాధ్యుని చేశారు. ఎందుకు బాధ్యుని చేశారు? అతను ఒక అనామకుడు. ఎంత రైతు బిడ్డగా పాపులర్ అయినా అతనికి ఒక సపోర్ట్ లేదు, డబ్బు లేదు, అంగబలం అర్ధబలం లేదు. కాబట్టి అతన్ని ఇప్పుడు బలి చేశారు. ఓకే, అంటే అతన్ని టార్గెట్గా తీసుకొని ఈ పొలిటికల్ డ్రామా, ఈ పొలిటికల్ గేమ్ అంతా నడిచిందంటారు. పొలిటికల్ డ్రామా నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు. అయితే అతనైతే బలయ్యాడు కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ బలి అయిన విషయాన్ని క్యాష్ చేసుకోవాలని కొంతమంది చూస్తున్నారు. ఓకే,
ఇది అన్నిటికన్నా బాధాకరం. అంటే ఇప్పుడు మాకు క్యాష్ చేసుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి కాదేది అనర్హంలాగా డబ్బుల కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు, డబ్బులు చేసుకుందాం అనుకునేవాళ్ళు, రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనుకోవడం, లేదు అనుకుంటే సందట్లో సందని ఈ సందులో అల్లరి చేయాలని చూడటం, అల్లరి మోక వెరసి ఎంతమందికి ఒక అవకాశం కల్పించిందో చూడండి. ఈ బిగ్ బాస్ షో తర్వాత కంటెస్టెంట్లు బయటికి వెళ్ళిన సందర్భంలో ఎవరు పిలిపిస్తే అంతమంది వచ్చారు. ఇవాళ మన ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయి, అందరం కలిసికట్టుగా దొంగలను ఎదుర్కోవటానికి ఒక దళంగా ఏర్పడాలి అంటే ఒక జట్టులాగా ఉండి మనం దొంగల్ని ఎదిరిద్దాము, మన ఊరిని కాపాడుకుందాము అని మీరు ఒక ఊర్లో పిలిపించి చూడండి, ఎంతమంది వస్తారో చూడండి. ఒక కాలనీలో ఏదన్నా జరుగుతుంది, మనం అందరం కలిసికట్టుగా దాన్ని ఎదిరిద్దాము, లేదు ఒక కాలనీలో ఒక మంచి పని చేయాలి, ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము అని అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరికి వాళ్ళు రాజుగారింట్లో పాల క్యాన్లు పాల్లాగానే నేను వెళ్ళకపోతే ఏమైంది, వాళ్ళు వెళ్తారని, వాళ్ళు వెళ్ళకపోతే ఏమైంది, ఇంకోళ్ళు వెళ్తారని అనుకుంటారు తప్పితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? దేనికైనా ఒక మంచి పని అంటే. మరి అలాంటిది దీనికోసం ఇంతమంది ఎట్లా వచ్చారు, అన్ని వేల మంది ఎట్లా వచ్చారు, ఆ రభస ఏంటి అసలు? ఇప్పుడు ఈ వచ్చిన వేల మంది ఉద్దేశం ఏంటి, దేనికోసం వచ్చారు, వాళ్ళందరినీ ఇక్కడికి నడిపించిన విషయం ఏంటి? ఇదేమన్నా స్వాతంత్ర పోరాటమా, లేకపోతే ఇదేమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయమా? కాదు కదా. మరి ఎలా వచ్చారు వీళ్ళందరూ, ఎందుకు వచ్చారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఇంట్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంది అంటే పట్టించుకొని వాళ్ళు ఈవేళ అది ఇది కాదు అంటే రోడ్డు మీద ఏదైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళని విడదీద్దామని చూడకుండా సెల్ ఫోన్లో వీడియో తీసేవాళ్ళు, రోడ్ల పక్కన ఎవరన్నా పడిపోయి ఉంటారు యాక్సిడెంట్లు అయ్యి, వాళ్ళని ఏమన్నా 100కి కాల్ చేద్దామన్నా బుద్ధి జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ఇవాళ మనుషులు ఉంటే, యూత్ ఉంటే, ఈ యూత్ అక్కడికి ఎలా వచ్చారు, రప్పించింది ఎవరు? దీని వెనక ఏ రాజకీయ కోణమన్నా ఉండాలి, లేదు అంటే ఛానల్ వాళ్ళన్నా పిలిపించి ఉండాలి. ఇప్పుడు ప్రముఖంగా ఒక వీడియోని స్పష్టంగా చూపిస్తున్నారు. ఏంటి, ఒక అతను గులాబీ కండువా వేసుకుని ఉన్నాడని, పైగా ఇతనికి హరీష్ రావు ఫోన్ చేశాడు అని. అంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కట్టడి చేయడంలో కొత్త ప్రభుత్వం విఫలమైంది అని హరీష్ రావు ఏమన్నా సమాజానికి ఓ సంకేతాన్ని పంపదలుచుకున్నాడా? ఇది నిజంగా పోలీసుల వైఫల్యమే అంటారు ఎవరిని అడిగినా. వాళ్ళ పని ఏంటి, శాంతి భద్రతలు కాపాడటమే కదా అంటారు. మరి కాపాడలేదు కదా. బస్సులు పగిలిన దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ వాహనాలు పగలు కొట్టించుకున్న దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు అంటే ఒక వ్యక్తి కోసం వచ్చిన వాళ్ళు పోలీసుల మీద దాడి చేసేదాకా, అలాగే బస్సుల మీద రాళ్ళు రువ్వి బస్సు అద్దాలు పగలు కొట్టేదాకా వచ్చిందంటే అసలు ఏంటి, దీని వెనక కారణం ఏంటని అక్కడికే వస్తున్నా. ఇది ఇప్పుడు ఆ ఇన్ హౌస్ లోపల జరిగే ప్రోగ్రామ్ ఎంత స్క్రిప్టెడ్ ప్రోగ్రాము, ఈ గొడవ కూడా అంతే స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఎందుకు ఈ స్క్రిప్ట్ అంతా ఎందుకు అంటే దేనికి ఇంతమందిని సమాయత్తం చేశారు, ఇంతమంది దృష్టిని ఆకర్షించాలని ఎందుకు అనుకున్నారు అంటే సీజన్ 6 చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఒక రకంగా అది లాస్. ఇంక దీనికి అయిపోయింది, ఈ కాన్సెప్ట్ అంటే బోర్ కొట్టేసింది జనాలకి, ఇంకా తీసేస్తారు అనుకున్న సందర్భంలో పోనీలే మనం అడిగింది అదే, వాళ్ళు చేస్తుంది అదే, సరే కానీలే అనుకున్నాం. తీరా చూస్తే సీజన్ 7 స్టార్ట్ చేశారు. ఈ సీజన్ 7 మొత్తానికి అడ్డదిడ్డమైన కాన్సెప్ట్లన్నీ పెట్టి అందరి దృష్టిని బాగానే ఆకర్షించారు. ఉల్టా పుల్టా అన్నారు. షో బాగానే నడిచింది, వ్యూవర్షిప్ వచ్చింది, ఓటింగ్ పెట్టారు, ఓట్లు వేయడాలు ఇవన్నీ నడిచినాయి బాగానే. అయిన తర్వాత ఇప్పుడు ఇంత వచ్చిన దాన్ని ఇంకా క్యాష్ చేసుకోవాలి, చేసుకుంటేనే సీజన్ 8కి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా చేశారని అనిపిస్తుంది. లేకపోతే ఏ ఉద్దేశం లేకోకుండా, ఏ అర్థము పరమార్థం లేకోకుండా ఇంత గొడవ ఇంతమంది రావటం అయితే జరగదు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారు, అతన్ని చిత్రపురి దాకా పంపించేశారు, అతనే మళ్ళీ వచ్చాడు వెనక్కి అని చెప్తున్నారు. కానీ అతను రప్పించింది ఎవరు? పోనీ ఒకవేళ ఏమన్నా అతను ఈ 100-107 రోజులు బిగ్ బాస్ యొక్క మాటలు విని ఉండి ఇంకా నేను బిగ్ బాస్లోనే ఉన్నాను అనుకుని
బిగ్ బాస్ చెప్పాడని వెనక్కి వచ్చాడా? Hmm. అంటే అతను ఆ మాదిరి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడా? ఓకే. ఎందుకు వచ్చాడు వెనక్కి? అక్కడికి వస్తే పచ్చడి చేస్తారని తెలుసు, అక్కడ చాలా మంది ఉన్నారని తెలుసు. అప్పటికీ పోలీసులు చెప్పారు, పోలీసులతో వాదిస్తున్నాడు. నేను రైతు బిడ్డని అంటే